ప్రాభవించారో మోహన్ రెడ్డి గారు పెద్దవారు సీనియర్ మర్చిపోతున్నారు. అంటే గుడ్లు వేశారంట అమిత్ షా మీద, వీళ్ళు మాత్రం అసలు ఏం తప్పే చేయలేదంట, అసలు అద్భుతమైన వ్యక్తులంట. ఏ రకంగా పివి నరసింహారావు గారి ఇబ్బంది పెట్టిన వాళ్ళు. ఆగండి మోహన్ రెడ్డి గారు, మీకన్నా ఎక్కువగా మాట్లాడగలం మేము, మీకన్నా ఎక్కువ మాట్లాడగలం. వినండి, మీరు కొత్త దేశాల నుంచి నిరాటంకంగా ఏదో మాట్లాడుతూ పోతే అది కరెక్ట్ అనుకుంటేట. సార్, ఎవరిది నేర చరిత్ర? ఈ రాష్ట్రంలో పేరు మోసిన నేత సామ్రాజ్యాన్ని ఎవరు సృష్టించారు? ఈ రాష్ట్రంలో పేరు మోసిన అవినీతి సామ్రాజ్యాన్ని ఎవరు సృష్టించారు? 1975లో మిగతా చట్టం కింద ఎవరైనా అరెస్ట్ అయ్యారు? మీ ఘన చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు 1975లో మిగతా చట్టం కింద అరెస్ట్ అయిన మాట వాస్తవం కాదా? ఏ వ్యక్తి అయితే మీకు అన్నం పెట్టాడో, ఏ వ్యక్తి అయితే మీకు మైన్స్ ఇచ్చాడో, వెరైటీ మైన్స్ ఇచ్చాడో, ఆ వ్యక్తినే కోటిరెడ్డి సర్కిల్ లో ఫేమస్. ఆ కోటిరెడ్డి సర్కిల్ లో ఒక మైనర్ ఇస్తాను వెళ్ళి మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను. ఒక నిమిషం మాట్లాడండి. దయచేసి మీరు వేరే వాళ్ళని మ్యూట్ చేయండి. విజయశేఖర రెడ్డి గారు, విజయశేఖర రెడ్డి గారు కాదు కాదు ఒక్క నిమిషం. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఈ సమస్యలు పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నదని చెప్పండి సార్. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వీరి నేర చరిత్ర ఏంటి సార్? ఒకటి గుర్తు పెట్టుకోండి. ఎవరైనా సార్, బైబిల్లో బుక్ ఆఫ్ అబదియా అని ఒక బుక్ ఉంటుంది. బైబిల్ చిన్న షార్టెస్ట్ బుక్ అది. దాంట్లో ఏం చెప్పారు సార్? వాట్ ఎవర్ యూ డూ టు అదర్స్ షల్ బి డన్ టు యూ, వాట్ ఎవర్ యూ హావ్ డన్ టు అదర్స్ షల్ బి డన్ టు యూ. అంటే మనం ఏదైతే ప్రజలకు చేస్తామో, ఎదుటి వ్యక్తి మీద మాట్లాడతామో, ఏదైతే తప్పులో ఒప్పులో చేస్తామో అదే నీకు తిరిగి వస్తుంది సార్. వీళ్ళు నమ్మేసే క్రిస్టియానిటీనే, వీళ్ళు రోజు చదివే బైబిలే. నేను మాట్లాడుతున్నా వాటి గురించి వద్దండి విజయశేఖర రెడ్డి గారు. విజయశేఖర రెడ్డి గారు అందులో మాటలు చెప్పడం తప్పించి మళ్ళీ అవన్నీ ఎత్తద్దు, అవన్నీ మళ్ళీ మళ్ళీ మన పక్కకు వెళ్తాయి. మీరు మాట్లాడే క్రిస్టియానిటీనే, మీరు రోజు చదివే బైబిలే. ఏం చెప్పిందో నేను చెప్తున్నా సార్. అలా మీరు రోజు బైబిల్ ఒక్కటండి, ఒక్కటి విజయశేఖర రెడ్డి గారు అదే అంటుంటా. బైబుల్ అయినా, ఖురాన్ అయినా, భగవద్గీత అయినా ఏదైనా ఒకటే చెప్తుంది, న్యాయమే చెప్తుంది. మళ్ళీ వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ కాదు. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. కాదు విజయశేఖర రెడ్డి గారు, ఎస్ మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం. మోహన్ రెడ్డి గారు, ఎస్ విజయశేఖర గారు మాట్లాడండి. విజయశేఖర రెడ్డి గారు ఎస్ మాట్లాడండి. ఎస్ విజయశేఖర రెడ్డి గారు, విజయశేఖర రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయశేఖర రెడ్డి గారు మాట్లాడండి. బట్ ఎందుకంటే దాని వల్ల ఏమవుతుందంటే మనకి మళ్ళీ సబ్జెక్ట్ వేరే విధంగా వెళ్తుంది కదా. మీరు చదివే బైబిలే, మీరు మాట్లాడే క్రిస్టియానిటీ ఏం చెప్పింది? కానీ మీరు ప్రజలకు ఏం చేస్తున్నారు? 1975లో రాజారెడ్డి గారిని మీసా చట్టం అరెస్ట్ చేయలేదా? ఆ రోజు వెంకట నరసింహ వ్యక్తి చెప్పలేదా?